దేవుని మందిరంలోనికి వెళ్ళి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం అనుకుని నిద్రపోతూ ఉంటాం. చాలామంది దేవుని మందిరానికి వెళితే నేను గమనించింది ఏంటంటే కుర్చీలో కూర్చొని నిద్రపోతుంటారు, లేకుంటే సెల్ ఫోన్ చూసుకుంటుంటారు, కొంతమంది ఏదో ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీటి వలన ప్రమాదం సంభవిస్తుంది. నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వినాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో అన్వయించుకోవాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో నడవడానికి మనం ఎలా జీవించాలో దాన్ని గుర్తు చేసుకుని మన జీవితంలో ఉన్న ఒడిదుడుకులను సరిచేసుకుని ముందుకు కొనసాగాలి. దేవుని యొక్క వాక్యం జరుగుతున్నప్పుడు మనం నిద్రపోతున్నామా, నిద్రావస్థలోనికి వెళుతున్నామా, అయితే మన జీవితంలో ప్రమాదమే. ఆ ప్రమాదములో నుండి మనం బయటికి వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యం మనతో ఎప్పుడు అంటు కట్టబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు మనతో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఎప్పుడు ఉండాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నిరంతరం వెలిగింపబడుతుండాలి. ప్రతి ఉదయమున లేచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి. మోకరించి దేవునితో మాట్లాడండి.